హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష వరల్డ్. అండ్ మేమైతే టెంపుల్ నుంచి ఇంకా అమీర్పేట్ వెళ్ళి అమీర్పేట్లో లంచ్ అయితే చేసుకున్నాం అనమాట. లంచ్ అయిపోయాక ఇంకా అక్కడి నుంచి ఏఎంబి మాల్కి అయితే వచ్చామన్నమాట. అండ్ ఏఎంబి మాల్ ఎంత పెద్దదంటే ఎంత బాగా నచ్చుతుంది. నేనైతే ఫస్ట్ టైం అనమాట రావడము. అండ్ ఇది వచ్చి మహేష్ బాబు గారి వాళ్ళది అని అయితే నేనైతే విన్నాను. మరి అది ఎంత మటుకు నిజమో అబద్ధమో నాకైతే తెలీదు. అండ్ ఇక్కడైతే మనకి స్నో వరల్డ్ అవైలబుల్లో ఉంది లోపల మాల్లోనే. అండ్ స్కారీ హౌస్ అండ్ పిల్లలు ఆడుకోవడానికి అయితే సూపర్ ఫన్ అయితే ఉందన్నమాట. అండ్ మేమైతే ఫస్ట్ టైం అనమాట ఈ ఏఎంబి మాల్కి రావడం. అండ్ మిగతా మాల్స్కి వెళ్ళాం కానీ నార్బిటా సెంట్రల్ ఏఎంఆర్ ఇవన్నీ వెళ్ళాం కానీ ఇక్కడికి రావడం అయితే ఫస్ట్ టైం అనమాట. మా హౌస్ నుంచి ఇక్కడికి రావడానికి మాకైతే 1.5 hours అయితే పట్టిందనమాట. అండ్ ఈ రెస్టారెంట్లో ఇంకా వచ్చామన్నమాట. వస్తే ఇంకా ఫుల్ అనమాట మా వాళ్ళు ఇదోనే బెలూన్స్ లోపలికి బయటికి తేను, మళ్ళీ ఆ స్టాఫ్ ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టను, ఇదే పని చేశారనమాట. అండ్ షాపింగ్ అయితే ఏం చేయలేదండి. ఓన్లీ సుశాంత్ ఒక బొమ్మ అయితే మంకీ బొమ్మ అయితే తీసుకున్నాడు అనమాట. అంతకు మించి షాపింగ్ అయితే ఏం చేయలేదు. అండ్ నెక్స్ట్ అయితే గేమ్స్ అయితే ఫుల్గా ఆడారనమాట పిల్లలు. అండ్ ఫుడ్ వైజ్ వచ్చేసరికి కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే తిన్నామన్నమాట. 300 రూపీస్ అనమాట. అండ్ వీడియో అయితే ప్లే చేశారనుకొని తినేదాకా వీడియో అయితే ఆన్ చేసాము. తీరా చూస్తే వీడియో అయితే ప్లే బటన్ ప్రెస్ చేయలేదనమాట. అలా ఉంటుంది మా వాళ్ళతో వెళ్తే. అండ్ మేమైతే ఒక 3 families అయితే వెళ్ళామన్నమాట. అండ్ ఫుల్గా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. హ్యాపీగా వీకెండ్ అయితే అలా గడిచిపోయిందనమాట. ఇది వచ్చి సండే అనమాట. మనము పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడి నుంచి ఇంకా ఇంటికి వెళ్ళకుండా ఇలాగైతే ప్లాన్ చేసామన్నమాట. అంటే ఫుల్ డే అవుటింగ్, సండే ఫుల్ డే అవుటింగ్ అయితే చేసాము. ఫుల్గా ఇంకా బయటే అనమాట. అండ్ చూసారా సుశాంత్ అండ్ వాళ్ళ డాడీ ఫుల్గా అయితే ఆడుతున్నారు. అండ్ మా వాళ్ళకి ఇంకా ఎటు వెళ్ళినా కానీ లాస్ట్కి అట్లే వెళ్ళి ఆ బెలూన్స్ అన్న అయితే సర్దుతున్నారు. అండ్ పిల్లలకి బెలూన్స్ అంటే నిజంగా చాలా ఇష్టం కదా. అండ్ ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. బాగా తినడానికి అయితే ఫుల్గా మంచి స్టాల్స్ ఉన్నాయన్నమాట. మంచి వెరైటీ స్టాల్స్. అండ్ జూడియోకి అయితే మా హస్బెండ్ ఫస్ట్ వెళ్ళేసి అంత స్టాక్ అయితే చెక్ చేసేసి బయటకు అయితే వచ్చారు. నేనైతే ఆ క్రౌడ్ చూసి అబ్బా అవసరం లేదులే ఎందుకు అని అయితే అనుకున్నాను అనమాట. నేనైతే ఈవెన్ లోపలికి కూడా వెళ్ళలేదు. అండ్ మోస్ట్లీ నేను ఏంటంటే వీడియో మీదే ఫోకసింగ్ అనమాట. వీడియో తీయాలి అని ఎంత ఫోకస్ చేసి తీయాలనుకున్నా కూడా అంత పర్ఫెక్ట్గా అయితే మొత్తం వీడియో నేను తీయలేదు. అండ్ మ్యాక్సిమం వీడియో అయితే కవర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి నేనైతే ఇలాగా ఫిషెస్ బాగా చేయించుకున్నాను అనమాట. అమ్మో నిజంగా ఇవి ఫస్ట్ అలా కాలు పెట్టగానే మొత్తం ఉన్న ఫిష్లన్నీ వచ్చి కాలు పట్టుకునేసరికి నేనైతే పెద్దగా అరుస్తున్నాను. అందరు పక్కన వాళ్ళు అయితే నన్నే చూస్తున్నారనమాట. అండ్ మా సుశాంత్ అండ్ సుమంత్ అయితే అమ్మ కాలు కొరికేస్తున్నాయి అని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ కొంచెం పెట్టాక అంటే అలవాటైంది కదా, కొంచెం బాగా అనిపించింది అనమాట. ఫస్ట్ పెట్టినప్పుడే కొంచెం అన్నీ కొరుకుతున్నట్టు ఫీలింగ్ అనిపించింది. మా హస్బెండ్ అయితే ఇంకా కాళ్ళు కిందకు పెట్టు అంటున్నారట. అండ్ బాగుందనమాట ఫిషెస్ స్పా. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అంట, అంటే లెగ్స్కి. అండ్ చూసారా నేనైతే అమ్మో పాప మీరు ఎక్కడ చచ్చిపోతాయో నాకు కాళ్ళనంతా కొరికారన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మీలో ఎంతమందికి అలాంటి ఫీలింగ్ ఉందో నాకైతే చెప్పండి. అండ్ మా వాళ్ళు కాన్సన్ట్రేషన్ అయితే దాని మీదే ఉందనమాట, ఫిష్ మీద. అండ్ మేము వీళ్ళని కూడా దించుదాం అనుకున్నాం అనమాట. భయపడ్డారు. సుశాంత్ అయితే ఇంకా పెద్దగా క్యాక్లేసి అరిచేసాడు, నేను దిగనని. అండ్ ఇది అయిపోయాక అండ్ ఓకే ఇది వచ్చి ఫిష్ స్పా వచ్చి 150 రూపీస్ అనమాట, 10 minutes. అండ్ నెక్స్ట్ ఈ గేమ్స్ వచ్చి ఏంటంటే మనము కార్డ్ తీసుకోవాలన్నమాట. కార్డ్ వచ్చి 1100 రూపీస్ అనమాట. అండ్ మనం 11 గేమ్స్ ఆడొచ్చు. ఒక్కొక్క గేమ్కి 100 రూపీస్ అనమాట. కంపల్సరీ మనం 1100 రూపీస్ పెట్టి కార్డ్ తీసుకోవాల్సిందే. వన్ గేమ్ ఆడడానికి అయితే లేదనమాట. కార్డ్ తీసుకొని మనము పాయింట్స్ అర్న్ చేసే కొద్దీ మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. కంపల్సరీ 1100 అయితే పే చేయాలి. అంటే సింగిల్ గేమ్కి 100 పెట్టి పే చేయడము అదైతే లేదనమాట. అండ్ పిల్లలు అయితే అబ్బా సూపర్ ఫన్, బాగా ఎంజాయ్ చేయాలి పిల్లలు, పాపం వీకెండ్ ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ఏఎంబి మాల్కి అయితే రావచ్చు. ఎందుకంటే A to Z అసలు ఎంత ఒక
ఒక ఏమంటారు, ఒక ఏరియా మొత్తం ప్లే జోన్ అనమాట. మొత్తం కూడా నేనైతే ఇంత పెద్ద మాల్ అండ్ ఇంత ప్లే ఏరియా నేను చూడలేదు. అంటే వెళ్ళాను మాల్స్కి, మరి ఇంత ప్లే అయితే నేను చూడలేదు. అండ్ ఆఖరికి కేఎఫ్సి తాతను కూడా మెక్డొనాల్డ్స్ తాతను కూడా వదలలేదనమాట మా వాళ్ళు. నా తాత దాని దగ్గర కూడా కొట్టుకోవడమే. అంటే మనకి ఎక్కడ మనకి దొరుకుతుందా కొట్టుకునే ఛాన్స్లోనే ఉంటారనమాట. అండ్ క్రౌడ్ మొత్తం ఫుల్గా ఉన్నారనమాట. అంటే మనం ఒక గేమ్ ఆడాలంటే ఒక 5 minutes ఆగాల్సిందే అనమాట. మా ఓడు సైకిల్ తొక్కడానికి తెగ ట్రై చేశాడనమాట. అంటే వాళ్ళ హ్యాపీనెస్ తర్వాతే కదా మనకి, అంటే మనం 1,000 కోట్లు సంపాదించుకున్నా కానీ వాళ్ళకి మనము అంత హ్యాపీనెస్ ఇవ్వకపోతే వాళ్ళు మనసులో అనుకుంటారు కదా, ఎక్కడికి తిప్పరు, ఎక్కడికి తీసుకెళ్లరు, ఏంటి పక్కన వాళ్ళ పిల్లలు బాగా తిరుగుతున్నారు, మేమేంటి ఇంట్లో ఉంటున్నాం అన్న ఫీలింగ్ వాళ్ళకి రాకూడదని మేమైతే మ్యాక్సిమం 99% అయితే ట్రై చేస్తాము. అందుకే ఎవ్రీ వీకెండ్ కూడా మేము బయటకు అయితే తీసుకెళ్తాం పిల్లల్ని. అండ్ ఎవ్రీ డే కూడా 1 hour పిల్లల్ని బయట అయితే తిప్పుతామన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఉన్నా కూడా పిల్లల మైండ్ అనేది కరెక్ట్గా ఉండదు. బయట తిరగాలి, పిల్లలతో ఆడుకోవాలి, అన్ని యాక్టివిటీస్ అయితే ఉండాలి. సో వీకెండ్ అయితే మేమైతే మ్యాక్సిమం పిల్లలకైతే కేటాయిస్తామన్నమాట. ఇంకా ఇన్ కేస్ కుదరకపోతే ఇంకా వెళ్ళమన్నమాట. అండ్ ఇదైతే బాగుందన్నమాట. అండ్ ఇది లాస్ట్ వాళ్ళు కూడా జున్ను దీంట్లో వెళ్ళాడు అప్పుడు. అండ్ ఇప్పుడైతే ఇది అండర్ మెయింటెనెన్స్ ఉందంట, వర్క్ అవ్వట్లేదు. అయితే మా వాళ్ళని కూడా ఎక్కించాలని నేనైతే మంచి క్యూరియాసిటీతో ఉన్నాను. 2 times అడిగాను, లేదు మేడం అండర్ మెయింటెనెన్స్. సో ఆ బోర్డు కూడా చూపించారనమాట, వాడకూడదు అని. అండ్ సుము అయితే వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్ అంటూ సాంగ్ పాడుకుంటూ పీప్ అంట సాంగ్ పాడుకుంటూ ఎంజాయ్ చేశాడనమాట. అండ్ వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసి మాకైతే నిజంగా ఇంకా ఏదో పెద్ద లాటరీ తగిలినంత ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అంతే కదా, ఇంకా అంతకు మించి ఏం కావాలి, పిల్లల సంతోషమే మన సంతోషం అనమాట. అండ్ మోస్ట్లీ ఏంటంటే మాకు పిల్లల్ని డిఫరెంట్ ప్లేసెస్కి తిప్పడం ఇష్టము. అండ్ వాళ్ళకి నచ్చిన థింగ్స్ ఏంటి, బాల్స్కి వెళ్ళడము, లేదంటే ప్లే ఏరియాస్, ఇవన్నీ వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. సో అలాంటి ఎక్కడెక్కడ డిఫరెంట్ ఉన్నాయా అన్నది మేము ఫ్రైడే అలా చెక్ చేసుకుంటాం అనమాట. చెక్ చేసుకొని ఇంకా సాటర్డే సండే అలా వెళ్తామన్నమాట. అండ్ వాళ్ళ ఎంజాయ్మెంట్తో కూడా కొన్ని టెంపుల్స్ మనం విజిట్ చేస్తే కొంచెం పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. అండ్ మన ఫైనాన్షియల్గా గ్రో అవ్వడానికి కానీ, మనం మనశ్శాంతిగా ఉండడానికి కానీ బాగుంటుంది కదా అని చెప్పి మిడిల్లో మేము ఇలా టెంపుల్స్ టూర్స్ కూడా వేస్తుంటాం అన్నమాట. అండ్ ఆల్మోస్ట్ మనం టెంపుల్స్ కూడా విజిట్ చేస్తున్నాము అన్నీ కూడా. అంటే చూడండి టెంపుల్స్. అండ్ ఎవ్రీ వీక్ అయితే మాత్రం సాటర్డే అలాగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తామన్నమాట. అంటే తీసిన వీడియోసే మళ్ళీ తీయమన్నమాట. అండ్ కొత్త ప్లేస్కి వెళ్తే మాత్రం కంపల్సరీ నేనైతే వీడియో షూట్ చేసి మీతో షేర్ చేసుకుందామని చెప్పి షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చి ఫుడ్ కోర్ట్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చి మనకి విజ్యూ వ్లాగ్స్ అనే ఒక యూట్యూబర్ కూడా ఉన్నారనమాట. ఇక్కడ ఫుడ్ తినడానికి వచ్చారనమాట ఎంబీ మాల్లో. అండ్ నేనైతే ఏం ఫొటోస్ దిగలేదండి. అండ్ నెక్స్ట్ వచ్చి మా వాళ్ళు ఇలాగా డ్రైవ్ చేస్తుంటే మేమైతే క్లాప్స్ కొట్టి ఫుల్గా ఎంకరేజ్ చేసామన్నమాట. అండ్ ఏంటో వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే నిజంగా కార్ డ్రైవ్ చేసినంత, బైక్ డ్రైవ్ చేసినంత ఫీలింగ్ అయితే వాళ్ళు వచ్చేస్తుంది అనమాట. అండ్ నిజంగా ఏంటో అదొక హ్యాపీ అనమాట, ఇంకా చెప్పలేము. మేము మళ్ళీ అనుకున్నాము నెక్స్ట్ వీక్ ఇంకెక్కడికైనా ప్లాన్ చేద్దాము అని అయితే అనుకున్నాం అనమాట వాళ్ళ ఎంజాయ్మెంట్ చూశాక. అండ్ చూడాలి ఎక్కడికి వెళ్ళాలి అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చి సుశాంత్ అయితే ఇదిగోండి ఈ మంకీ బొమ్మ అయితే తీసుకున్నాడు. అండ్ ఇది వచ్చి 1000 రూపీస్ పడింది. వాడంత హైట్ అయితే ఉంది. మనోడికి మాత్రం నచ్చిందంటే ఇంకా కింద పడి దొల్లైనా అది కొనుక్కోవాల్సిందే అనమాట. అండ్ చూసారు కదా, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. అండ్ ఫైనల్లీ మీరు మా వ్లాగ్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్